రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉధృతం చేశారు. 5వ రోజు కొనసాగిస్తున్నారు వారి సమ్మెని. కోల్కతా వైద్యురాలి హత్యకు నిరసనగా విధులను బహిష్కరించారు. అత్యవసర సేవలను బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. ఇక జూనియర్ డాక్టర్లకు మహిళా ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. కేజీహెచ్లో వైద్య సేవలపై సమ్మె ప్రభావం కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ చర్యల్లో వైద్యాధికారులు పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉధృతం చేశారు. 5వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. కోల్కతా వైద్యురాలి హత్యకు నిరసనగా విధులు బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. అత్యవసర సేవలను కూడా జూనియర్ డాక్టర్లు ఈ రోజు బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. ఇక జూనియర్ డాక్టర్లకు మహిళా ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. కేజీహెచ్లో వైద్య సేవలపై సమ్మె ప్రభావం కనిపిస్తోంది. ఇక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు వైద్యాధికారులు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉధృతం చేశారు. 5వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. కోల్కతాలో జరిగిన డాక్టర్ హత్యకు నిరసన తెలుపుతూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఈ రోజు అత్యవసర సేవలకు కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. దీంతో కేజీహెచ్ పై తీవ్ర ప్రభావం పడ్డది. ఇక వైద్యాధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు పూనుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం ప్రతినిధి అందిస్తారు. రైట్ సోనా, ప్రస్తుతం చూసుకున్నట్లయితే జూనియర్ డాక్టర్ ఏదైతే ఉందో కలకత్తాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థినిపై దాడి నేపథ్యంలో పూర్తిగా విశాఖకు సంబంధించి కావచ్చు, ఉత్తరాంధ్రకు సంబంధించి కావచ్చు, జూనియర్ డాక్టర్ అందరూ కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమారు 5 రోజుల నుంచి కూడా ఈ నిరసన అనేది కొనసాగుతుంది. కోల్కతాలోని పీజీ వైద్య విద్యార్థిపై అగాత్యానికి నిరసనగా నిన్న కూడా విశాఖ ఆందోళనలు కొనసాగాయి. పూర్తి స్థాయిలో కొవ్వొత్తులతో పూర్తిగా విశాఖకు సంబంధించిన డాక్టర్లు కావచ్చు, మెడికోలు అందరూ కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలంటూ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఇండియా రాష్ట్ర శాఖ సంఘీభావం తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొవ్వొత్తులతో ప్రదర్శన నిరసనలు జరుగుతుండగా తాజాగా రాష్ట్రంలో ఒకరోజు వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ఏఎస్ఐ ప్రకటించింది. త్వరితగతిన న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సమయంలో అత్యవసర సేవలు కొనసాగుతాయని, ఓపీలు పనిచేయమని, సర్జరీలు కూడా వాయిదా వేస్తున్నామని అంటూ కూడా ప్రకటించారు. అయితే ఈ సంఘటన పని మహేష్ రెడ్డి చైర్మన్ శివశంకర్ కూడా కోరారు. పూర్తి స్థాయిలో విశాఖ సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా నిన్న బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా పూర్తి స్థాయిలో జూనియర్ డాక్టర్లు అందరూ కూడా కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసి
త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఉందో విధుల్లో ఉన్నటువంటి మెడికోల్ అందరికీ కావచ్చు, జూడాలకు కావచ్చు, పూర్తిగా రక్షణ కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే ఉందో మా కోసం కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలంటూ కూడా వీరందరూ కూడా తమ డిమాండ్లు అయితే చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో మరోవైపు చూసుకుంటే విశాఖలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఉందో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే సంఘీభావం తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో విశాఖలో కేహెచ్ కావచ్చు, విమ్స్ కావచ్చు, పలు ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి. ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వందల మంది రోగులు ఎప్పుడు కూడా నిరంతరం వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓపీ సేవలన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో బంద్ చేసినట్టయితే తెలుస్తుంది. ఏదైతే ఉందో అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా కూడా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నామని కూడా మనకు వస్తున్నటువంటి తాజా సమాచారం. ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి విశాఖ కేజ్ లో పూర్తిగా ఇప్పటికే ఓపీలు నిలిపివేస్తున్నట్టు కూడా మనకు వస్తున్న సమాచారం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా అత్యవసర సేవలు ఎవరైతే ఉన్నారో వైద్యులు వారందరికీ కూడా వారి వైద్యానికి ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా వైద్యాధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సువర్ణ. చందు, అయితే కేజీహెచ్ అలాగే వివిధ రకాల ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ జూనియర్ డాక్టర్ల అవసరం చాలా ఉంటుంది. మరి ఈ ప్రభావాన్ని వైద్యాధికారులు ఎలా ఎదుర్కొనబోతున్నారు? ఒకవేళ వారు సమ్మె విరమించి విధులకి హాజరు కాకపోతే ఏం చేయబోతున్నారు? పూర్తిగా అప్పటికే ప్రత్యామ్నాయం కోసం వైద్యాధికారులు అందరూ కూడా విశాఖకు సంబంధించి డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, ఉత్తరాంధ్రకు సంబంధించి వైద్యాధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక మీటింగ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఉందో ఈ శాంతియుత ధర్నా కావచ్చు, ఈ ర్యాలీలు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మెడికోలు తమ మొండి పట్టున వీడనాడకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వైద్య సేవలపై అంతరాయం ఏర్పడనుంది అనేది 100% అనేది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే విశాఖ కేహెచ్ లో ఉత్తరాంధ్రకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో పేషెంట్లు విశాఖ కేహెచ్ కు వస్తుంటారు. అలాగే విమ్స్ కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తలమానికంగా ఏర్పడినటువంటి ఆసుపత్రి విశాఖ కేహెచ్ ఎప్పటి నుంచో కూడా ఉంది. అటువంటి హాస్పిటల్ సుమారు 1000 మంది రోగులు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటారు వైద్య సేవల కోసం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేహెచ్ సూపరింటెండెంట్ శివానంద్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికీ సంబంధించి పూర్తిగా వైద్య సేవలకు అత్యవసర సేవలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రత్యామ్నాయాలు అయితే ఏర్పాటు చేశామంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో ఈ జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్లు కావచ్చు, సర్జన్స్ కావచ్చు, ఈరోజు పూర్తిగా ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు కూడా సర్జన్స్ అని ఏదైతే ఉందో సర్జన్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు పూర్తిగా సర్జరీలన్నీ కూడా ఆపేసినట్లయితే తెలుస్తుంది రేపు ఉదయం 6 వరకు కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఆయా శాఖలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే షిఫ్ట్ల వైజ్ గా షిఫ్ట్ లో ఎంతమంది పూర్తిగా కొంతమంది విధులకు హాజరు కండి, మిగతా వాళ్ళు ధర్నాలు ర్యాలీలు చేసుకోండి కూడా చెప్పినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా అందరూ కూడా లేని పక్షంలో సుమారు 100,000 మంది పేషెంట్లకు విఘాతం ఇబ్బంది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అందువల్ల వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని రోగుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి ఎటువంటి ఆటంకం కలగకుండా వైద్య సేవలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ నేటికి 5 రోజుల నుంచి కూడా చేస్తున్న ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి పిలుపు రాలేదంటూ కూడా మరోవైపు జోడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు పూర్తిగా సమస్యను అర్థం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ 5 రోజుల నుంచి కూడా మేము చేస్తున్న ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సమాచారం రాలేదు. దీనికి పూర్తిగా మేము ఈ నిరసనని ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉందంటూ కూడా జూనియర్ డాక్టర్ల సంఘానికి సంబంధించిన అధ్యక్షులు కార్యదర్శులు కూడా పేర్కొన్న సందర్భం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో అత్యవసర సేవలన్నీ కూడా ఈ రోజు కంటిన్యూ అవుతున్నాయి. అత్యవసర సేవల విఘాతం కలగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు ప్రధాన వైద్యాధికారులు. మరోవైపు ఓపీలన్నీ కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఇదే తంతు కొనసాగుతుంది. సువర్ణ. చందు, అయితే దేశవ్యాప్తంగా ఇలా ఈ నిరసనలు తెలుపుతున్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యకు నిరసనగా. అయితే మన రాష్ట్రంలో ఎవరెవరు అంటే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఈ సమ్మెకి మద్దతు తెలుపుతున్నారు? పూర్తిగా చూసుకున్నట్లయితే జూనియర్ డాక్టర్లతో పాటు సర్జన్స్ ఆఫ్ ఇండియా, అలాగే పూర్తిగా వైద్యాధికారులు అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన వైద్యాధికారులతో పాటు ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు, అలానే 5 మహిళా చేతన సంఘాలు కూడా పూర్తిగా ఈ రోజు నుంచి కూడా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్లకి, సీనియర్ డాక్టర్లకు మద్దతుగా కూడా నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలు వీళ్ళు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ రోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు అలాగే పలు స్వచ్ఛంద సంఘాలన్నీ కూడా వీరికి మద్దతుగా ధర్నాలో కూడా పాల్గొంటున్నట్లు మనకు వచ్చిన సమాచారం. మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఏదైతే ఉందో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారో, ఒక మహిళగా
ఒక మహిళపై అత్యాచారం జరిగినందుకు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఇటువంటివి జరగకుండా మన రాష్ట్రంలో అయితే కఠినమైన చర్యలు అయితే తీసుకున్నట్లయితే ఆవిడైతే చెప్తున్నారు. మరోవైపు కలకత్తాకు సంబంధించి ఏదైతే ఉందో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం నిజంగా చాలా బాధ వేసింది. ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నానంటూ కూడా ఆవిడ మీడియాకి అయితే సమాచారం తెలిపింది. మరోవైపు అయితే ఏదైతే ఉందో పూర్తిగా ఈ జూనియర్ డాక్టర్లకు సంబంధించి కావచ్చు, పూర్తిగా విధుల్లో ఉన్న ఈ జూనియర్ డాక్టర్లు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఇటువంటి ఘటనలు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు కలకత్తాలో జరిగింది కాబట్టి మన రాష్ట్రానికి సంబంధం లేదు అనుకోవడం అది ఎంతవరకు సంబంధించు. ఇది ఇక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరిగిన సంఘటనలు అయితే పునరావృతం కాకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని మా జుడాలకు అండగా నిలవాలి. వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి. ఎందుకంటే అహర్నిశ లో కూడా ప్రాణాలు కాపాడేందుకు మేము రాయశక్తిలా ప్రయత్నిస్తుంటాం. అటువంటి మా ప్రాణాలకు ఈరోజు భరోసా లేదు. తక్షణం మా ప్రాణాలకు భరోసా కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అందరూ కోరుతున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్లు చేసిన ఈ విన్నపాన్ని కూడా పలు స్వచ్ఛంద సంఘాలు పూర్తిగా మద్దతు తెలియజేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా హాస్పిటల్లో కొన్ని వందల మంది రోగులకు పూర్తిగా వైద్యం అందిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ల ప్రాణాలకి ఈ రోజు భరోసా లేకుండా పోతుంది. దీనిపై పూర్తిగా పలు స్వచ్ఛంద సంఘాలు ఐద్వా కావచ్చు, చేతన మహిళా చేతన సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలు అయితే పాల్పంచుకుంటున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ చందు.